ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేటప్పటికి వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియో స్క్రైబ్ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫిల్మోరా ఇంకా చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 2000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ సాఫ్ట్వేర్ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెబ్సైట్ లింక్ వచ్చేటప్పటికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేశారంటే సేమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ ఫ్రీ ట్రయల్ వచ్చేటప్పటికి మనం 7 days వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చండి. 7 days తర్వాత ఈ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలి. ఈ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేయడం ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ అయినా అవ్వచ్చు, లేకపోతే సేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఐ అగ్రీ దగ్గర మార్క్ పెట్టి క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్ అన్నారంటే ఈ సాఫ్ట్వేర్ మనకి డౌన్లోడ్ అవుద్ది. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవడమే. లేదు నాకు ఈ సాఫ్ట్వేర్ ఫుల్ వర్షన్ ఫ్రీగా కావాలి అంటే మీరు యూట్యూబ్లో కానీ, టోరెంట్స్లో కానీ, బ్లాగ్స్లో కానీ ట్రై చేయండి. మీకు ఫుల్ వర్షన్ దొరికే అవకాశం ఉంది. నేనైతే ఫ్రీ వర్షనే చెప్తున్నాను. మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత డెస్క్టాప్ మీద వీడియో స్క్రైబ్ అనే ఒక లోగో కనబడుద్ది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. చూడండి, మీరు జీమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చారు కదా, అది ఆటోమేటిక్గా వచ్చుద్ది. ఒకవేళ రాకపోతే మీరు అక్కడ ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఫైల్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మనం ఆల్రెడీ వర్క్ చేసి సేవ్ చేసుకున్న ఫైల్ అన్నీ కనబడతాయి. మీరు ఏమైనా ఎడిట్ చేయాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇది ఇక్కడ అవసరం లేదు అంటే డిలీట్ మీద క్లిక్ చేసామంటే ఈ ఫైల్ రిమూవ్ అయిపోద్ది. చూడండి, ఇంకా మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నామంటే లోకల్ స్క్రైబ్స్ అంటే మనం సేవ్ చేసిన ఫైల్ అన్ని కనబడతాయి. అదే రీసెంట్ స్క్రైబ్స్ అంటే మీరు రీసెంట్ గా వర్క్ చేసి సేవ్ చేసిన ఫైల్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఆన్లైన్ స్క్రైబ్స్, టెంప్లెట్ స్క్రైబ్స్, ఈ రెండు నెట్ తో సంబంధించినవి. ఈ రెండు మనకు అవసరం లేదు. చూడండి, ఇంకా మనం కింద చూసుకుంటే మనం ఒకవేళ స్క్రైబ్ ఫైల్ మనం సేవ్ చేసిన ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసామంటే చూడండి ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఎవ్రీ 3 minutes కి మన ఫైల్ ఆటోమేటిక్గా సేవ్ అవుద్ది. అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్ టైం, పాజ్ టైం, మ్యాక్స్ డ్రా టైం, ఇమేజ్ క్వాలిటీ, ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ అవసరం లేదు. నేను ఈ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి, అప్పుడు చూద్దాం. చూడండి, క్లోజ్ చేసి చూడండి, ఇప్పుడు మనం ఫ్రెష్గా ఒక స్క్రైబ్ క్రియేట్ చేయాలి అంటే పైన క్రియేట్ న్యూ స్క్రైబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఈ సాఫ్ట్వేర్లో మనం మెయిన్గా యూజ్ చేసే కంటెంట్ గురించి చెప్తాను. తర్వాత ఈ పైన ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి టచ్ చేస్తా. అయినా వీటి గురించి మీకు బేసిక్గా తెలియడం కోసం ఫస్ట్ నోట్తో చెప్తాను, లాస్ట్లో వీటి మీద కూడా మనం వర్క్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీకు తెలిసిందే, మన ఫైల్ సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ కట్, కాపీ, పేస్ట్, ఈ ఆప్షన్స్ అందరికీ తెలిసినాయే కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం క్రియేట్ చేసిన బోర్డ్ యానిమేషన్కి ఏమైనా మ్యూజిక్స్ యాడ్ చేయాలి అంటే ఈ సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా మ్యూజిక్స్ ఉంటాయండి, అవి మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాయిస్ ఓవర్, ఇది మీకు ఐడియా ఉంటుంది కదా. సపోజ్ నేను ఈ బోర్డ్ యానిమేషన్ యూజ్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేశా, ఆ స్టోరీకి నా వాయిస్తో చెప్పాలనుకోండి, ఈ వాయిస్ ఓవర్ యూజ్ చేసి ఇక్కడ మనం రికార్డ్ చేసి సెట్ చేయొచ్చు. దీని గురించి కూడా లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నాకు వైట్ కలర్ ఉంది కదా, నాకు ఇక్కడ వైట్ కలర్ వద్దు, నాకు వేరే కలర్లు కావాలి అంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్లు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ వైట్లోనే మనకి టెక్స్చర్తో కావాలా, అలాగే కొంచెం బ్లాక్. లేదు నాకు సాంతం కలరే చేంజ్ అయిపోవాలి అంటే ఇక్కడ మనకి కలర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి. దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఎల్లో కావాలి, ఎల్లో సెట్ చేసా. నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాండ్, ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయండి. మనకి నార్మల్గా అయితే రైట్ హ్యాండ్తో రాసినట్టు వచ్చింది కదా, అలా కాదు నాకు లెఫ్ట్ హ్యాండ్, అసలు నాకు హ్యాండే కనబడకూడదు అంటే నో హ్యాండ్ పెట్టుకుంటాం. అలాగే మనకి జిప్తో రాసినట్టుగా కావాలి అన్న ఈ జిప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇయే కాదు ఇంకా చాలా హ్యాండ్స్ ఉంటాయి, పెన్స్ ఉంటాయి, పెన్సిల్స్ ఉంటాయి, బ్రషెస్ ఉంటాయి. నా పీసీ కొంచెం స్లోగా ఉండడం వల్ల ఇవన్నీ హైలైట్ అవ్వాలా, కొన్ని హైలైట్ అయినాయి. మీకైతే ఇవన్నీ కనబడతాయి, ఒకసారి ట్రై చేయండి.
చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 2 ప్లే బటన్స్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనం ఎక్కడున్నా మన వీడియో స్టార్టింగ్ నుంచి ప్లే అవుద్ది. నాకు వీడియో ఫస్ట్ నుంచి ప్లే అవ్వకూడదు, నాకు మధ్యలోంచి ప్లే అవ్వాలి అంటే ఈ నార్మల్ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఇది యూజ్ చేస్తాం. చూడండి దాని పక్కన వచ్చేటప్పటికి మనం చేసిన వర్క్ అంతా మనం ఒక వీడియో కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మనం ఒక వీడియో ఫార్మాట్లో సెట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. ఇంకా మనం కింద చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి డౌన్ యారో, అప్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, మన కీబోర్డ్ లో కూడా యారోస్ ఉంటాయి కదా, మనం ఇక్కడ ఉన్న వైట్ బోర్డ్ ని మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఈ ఆప్షన్స్ గురించి కూడా తర్వాత చెప్తా. ఇంకా అలాగే పక్కన చూసుకుంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్, మన వైట్ బోర్డ్ అనేది జూమ్ అవ్వాలి అంటే ఈ జూమ్ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. లేదు నాకు జూమ్ ఎక్కువ అయిపోయింది, ఫస్ట్ నేను స్క్రీన్ ఎంత తీసుకున్నానో అంతకి సెట్ అయిపోవాలి అంటే ఇక్కడ మనకి ఫిట్ టు స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ మనం వర్క్ చేసేటప్పుడు చూద్దాం. ఇక కింద చూసుకున్నాం అంటే ఇదంతా మనకి టైం లైన్ అండి. ఈ టైం లైన్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇమేజ్ కనబడుతుంది కదా, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ నేను ఇవన్నీ నా పీసీలోంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి. అలా కాకుండా ఈ సాఫ్ట్వేర్లో ఉన్నాయి యూజ్ చేసుకోవాలి అంటే చూడండి యారోస్ అన్నాం అనుకోండి, యారోస్కి సంబంధించినవన్నీ హైలైట్ అవుతాయి. ఇంకా మనం రైట్ సైడ్ క్లిక్ చేసామంటే ఇంకా చాలా యారోస్, మనకి 3D యారోస్ కూడా హైలైట్ అవుతాయి. అలాగే బిల్డింగ్స్ కావాలి అంటే బిల్డింగ్స్ చూడండి. అలాగే కాల్ అవుట్, ఎమోజీస్, చూడండి. అలాగే మనకి మనీ, పీపుల్, అలాగే పీపుల్లో ఫీమేల్, మేల్, ఇంకా మనకి చాలా ఉంటాయండి. మనం 10 వరకు వెళ్ళొచ్చు. ఇలాగే ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు అర్థమవడం కోసం ఒకటి యూజ్ చేసిన, ఇక్కడ పీపుల్లో ఈ క్యారెక్టర్ యూజ్ చేద్దాం. ఈ క్యారెక్టర్ మీద క్లిక్ చేయడం ఆటోమేటిక్గా వైట్ బోర్డు మీదకి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, వీటి గురించి తర్వాత చూద్దాం. ఈ క్యారెక్టర్ ఫస్ట్ నాకు ఇంత అవసరం లేదు. ఇది మనం సైజ్ తగ్గించుకోవాలి అంటే మన కార్నర్లో రెక్టాంగులర్ బాక్సెస్ కింద ఉంటాయి, వీటి మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవడమే. చూడండి నా క్యారెక్టర్ ఈ సైజులో ఉండాలి. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ ఎక్కడ ఉండాలి, నాకు ఇక్కడ ఉండాలి. ఒకవేళ మీరు ఈ క్యారెక్టర్ని రొటేట్ చేయాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసి రొటేట్ చేసుకోవచ్చు. చూడండి అలాగే సైడ్ నుంచి తగ్గియాలి అంటే సైడ్ నుంచి. క్యారెక్టర్ మన సైజ్ తగ్గించి కార్నర్లో సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్లే చేస్తే మనం అనుకున్నట్టు ప్లే అవ్వదు. దానికి కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. చూడండి ఫస్ట్ నేను ప్లే చేస్తున్నా, ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారు కదా, అసలు అయితే మనం కార్టూన్ క్యారెక్టర్ ఎక్కడ పెట్టాం, ఈ కార్నర్లో పెట్టాం, కానీ మనకి ఇక్కడ ప్లే అవుతుంది. చూడండి అలాగే నాకు జూమ్ అవుతుంది, ఇలా జూమ్ అవ్వకూడదు. ఇక్కడ నాకు 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటది, నా క్యారెక్టర్ జూమ్ అవ్వకూడదు, అలాగే నేను ఈ ప్లేస్లో సెట్ చేస్తే ఈ ప్లేస్లోకి వచ్చింది. ఇది మనం సెట్ చేయాలి అంటే చూడండి మనకి మౌస్లో స్క్రోల్ బటన్ ఉంది కదా, మనం స్క్రోల్ డౌన్ చేసిన సైజ్ తగ్గుద్ది, అలాగే ఇక్కడ జూమ్ అవుట్ అవుద్ది. ఈ జూమ్ ఇన్, జూమ్ అవుట్ కోసం మీరు మౌస్లో మధ్యలో బటన్ అయినా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు మౌస్లో మధ్యలో బటన్ లేకపోతే ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, మనకి ప్లస్ అంటే జూమ్ ఇన్, మైనస్ అంటే జూమ్ అవుట్. చూడండి ఇది నాకు ఈ కార్నర్లో ఉండాలనుకుంటున్నా, ఈ కార్నర్లో సెట్ చేసా. చూడండి ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ ఈ సాఫ్ట్వేర్కే హైలైట్. ఈ ఆప్షన్ లేకపోతే అసలు సాఫ్ట్వేరే లేదు. చూడండి ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే ఫస్ట్ మనకి వైట్ బోర్డ్ అనేది ఎలా కావాలి అన్నది సెట్ చేసుకోవాలి. చూడండి నాకు ఈ కార్నర్లో క్యారెక్టర్ ఉండాలి. ఇలా సెట్ చేయగానే ఇక్కడ మనకి సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుందండి, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయడం ఈ పొజిషన్లో సెట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఒకవేళ ప్లే చేసినా మనకి ఇదే పొజిషన్లో ప్లే అవుద్ది. చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ పైన ప్లే అవుతుంది. అలాగే నాకు ఇందాక క్యారెక్టర్ జూమ్ అయింది కదా, అలా జూమ్ అవ్వకూడదు అంటే ఇక్కడ జూమ్ ఎట్ ఎండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ తీసేయండి. ఇప్పుడు మీకు జూమ్తో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఎలా క్యారెక్టర్ సెట్ చేసుకున్నారో అలాగా ప్లే అవుద్ది. చూడండి మీరు క్యారెక్టర్ అయితే తీసుకున్నారు, నెక్స్ట్ మీరు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారు అనుకోండి, మనకి ఇమేజెస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ ఉన్న న్యూ ఇమేజ్ యూజ్ చేసి సాఫ్ట్వేర్లో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేస్తున్నాం.
అలా కాదు నేను ఒక టెస్ట్ కూడా రాయాలి అంటే దీని పక్కనే టెస్ట్ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసి ఫ్రెండ్స్ టుడే ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. చూడండి ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లు ఇచ్చినా స్మాల్ లెటర్లు ఇచ్చినా మొత్తం మనకి క్యాపిటల్ లెటర్లోనే వచ్చుద్ది. అది ఎలా వచ్చుద్ది, మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు ఇచ్చిన బేసిక్ ఫాంట్ యూస్ చేశారంటే అన్ని క్యాపిటల్ లెటర్లో వస్తాయి. లేదు నాకు నచ్చిన ఫాంట్ యూస్ చేసుకోవాలి అన్న యూస్ చేసుకోవచ్చు. చూడండి అలాగే మనకి టెస్ట్కి సంబంధించిన అలైన్మెంట్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ కార్నర్ని బేస్ చేసుకొని రావాలా, లేదంటే టెస్ట్ మధ్యలోంచి రావాలా, లేదంటే రైట్ సైడ్ నుంచి రావాలా, ఇలా మనకి తీసుకున్న పారాగ్రాఫ్ని బట్టి ఇవి కూడా మనం యూస్ చేయొచ్చు. అలాగే టెస్ట్ కలర్ చూడండి, మీరు ఒకేలా కలర్ చేంజ్ చేయాలి అన్నా ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాకే యూస్ చేస్తున్నా. చూడండి ఇలా టైప్ చేశారు కదా, ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. చూడండి మనకి టెస్ట్ వచ్చింది. దీన్ని మనం మోడిఫై చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేయగానే దీనికి కూడా కార్నర్లో బాక్సెస్ కింద వస్తే మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ సెట్ చేసుకోండి. చూడండి నాకు టెస్ట్ అనేది ఇక్కడికి రావాలి. చూడండి ఈ టెస్ట్ మనం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ వైట్ బోర్డులో ఎలా కనబడుతుంది అలా ప్లే అవ్వాలి అంటే మనం కన్ఫామ్గా దీనికి కూడా సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్ అనే ఆప్షన్ యూస్ చేయాల్సిందే. చూడండి దీని మీద క్లిక్ చేయండి, మనకి పొజిషన్ అనేది సెట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఈ పొజిషన్ సెట్ చేయకపోతే మనం ఫస్ట్లో ఈ క్యారెక్టర్కి మనకి క్యారెక్టర్ మధ్యలోకి వచ్చింది కదా, సేమ్ అలాగే ఈ టెస్ట్ కూడా మనకి మధ్యలో ప్లే అవుద్దండి. దాని పక్కనే ఈ పొజిషన్ క్లియర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. దీంతో మనకి పెద్దగా యూజ్ ఉండదు. నాకైతే ఇలా సెట్ అవ్వాలి. లేదు నాకు కొంచెం కిందకి కావాలి అంటే ఇలా మూవ్ చేస్తారు, మళ్ళీ పొజిషన్ సెట్ చేసుకుంటారు. ఇంకా కిందకి కావాలి అలాగే సైజ్ పెరగాలి అంటే చూడండి ఇలా సైజ్ పెంచుకున్నాను. ఈ ఆప్షన్ యూజ్ చేయండి. నేను ఈ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు సపోజ్ నాకు ఈ క్యారెక్టర్ కొంచెం కదిలిపోయింది, ఇప్పుడు ఎలాగా అంటే మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఈ సాఫ్ట్వేర్ చాలా డెడ్ ఈజీ. మీకు నచ్చినట్టుగా పొజిషన్ సెట్ చేసుకోండి. చూడండి ఇలా సెట్ చేసుకున్నా. ఇప్పుడు అలాగే టెస్ట్ ఇలా సెట్ చేసుకున్నా. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని సెట్ కెమెరా పొజిషన్ సెట్ చేశారంటే ఇక్కడ ఎలా కనబడుతుందో అలా రన్ అవుద్ది. చూడండి ఫస్ట్ దీని మీద క్లిక్ చేసా, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని రెండో దాని మీద కూడా క్లిక్ చేయండి. మనకి రెండు సెలెక్ట్ అయినాయి. సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్ ఈ రెండు ఇప్పుడు ఇలాగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్లే చేశారంటే చూసారు కదా. నీ కార్టూన్ డ్రా చేయడానికి చాలా టైం పడుతుంది, నాకు అంత టైం లేదు, నీ ఫ్రంట్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి యారో కనబడుతుంది కదా, ఈ యారో మీద క్లిక్ చేశారంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. లేదు నీ బ్యాక్ రావాలి అంటే ఈ లెఫ్ట్ యారో మీద క్లిక్ చేశారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు. లేదు ఒకసారి స్టాప్ చేద్దాం అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే స్టాప్ చేసినట్టు. మళ్ళీ ప్లే చేయాలి అంటే దాని మీద క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ ప్రివ్యూ స్పీడ్గా చూసాను, నాకు బాగానే వచ్చింది, నీ బ్యాక్కి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ స్టాప్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు నేను ఇంకో క్యారెక్టర్ యాడ్ చేయాలనుకోండి, సింపుల్గా క్లిక్ చేస్తా. ఈసారి మనం ఎమోజీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఎమోజీస్ ఉన్నాయి కదా, ఇందులో ఒక ఎమోజీ యూస్ చేస్తున్నా. ఇప్పుడు నీ ఎమోజీ ఉంది కదా, దీన్ని యూస్ చేస్తున్నా. చూడండి దీని సైజ్ తగ్గించుకోండి. అలాగే ఇది మనకి ఎక్కడ రన్ అవ్వాలి, కింద రన్ అవ్వాలి. చూడండి ఇంకా సైజ్ తగ్గిస్తున్నా. ఇక్కడ సెట్ చేసుకొని నెక్స్ట్ మీరు ఏం చేయాలి, కింద మనకి సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్ క్లిక్ చేసి మీరు ప్లే చేశారంటే మనకి మొత్తం ప్లే అవుతాయి. అలా కాదు నేను ఈ ఎమోజీ వరకే చూడాలి అంటే ఇది కాకుండా దాని పక్కన ప్లే ఫ్రమ్ కరెంట్ ఎలిమెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకు ఓన్లీ అది ఒకటే ప్లే అవుద్ది. చూడండి ఈ సాఫ్ట్వేర్ మీకు ఈజీ అయిపోవాలి అంటే మనకు సపోజ్ ఇలా క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఏమైనా మూవ్ అయినా పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లా. సపోజ్ ఇలా మూవ్ అయిపోయినా చూడండి ఇలా వైట్ బోర్డ్ మీకు కావాల్సినంత వైట్ బోర్డ్ ఉంటుంది, మీరు ఇదంతా యూస్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ కూడా ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది, మనకి కింద కూడా ఉంటుంది, పైన కూడా ఉంటుంది. సింపుల్గా మీకు అసలు ఎలా కావాలి అన్నది సెట్ చేసుకోండి. చూడండి సపోజ్ నాకు ఈ క్యారెక్టర్ ఇటు కావాలనుకోండి, ఇటు పెట్టుకుంటారు. ఈ టెస్ట్ సైజ్ తగ్గాలన్నా తగ్గించుకుంటారు. ఇలా మీరు టెస్ట్ సైజ్ పెంచినప్పుడు మీ టెస్ట్ సైజ్ పెరిగిపోయి ఇలా సైడ్కి మూవ్ అయిపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చూడండి మళ్ళీ క్లిక్ చేసి సైజ్ తగ్గించుకోండి. నాకు టెస్ట్ పైన రావాలి, క్యారెక్టర్ ఇటు రావాలి, నెక్స్ట్ ఈ క్యారెక్టర్ ఇటు రావాలి, సైజ్ పెరగాలి. చూడండి ఇలాగ నాకు నచ్చినట్టుగా సెట్ చేసుకున్నా. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తా, ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నా, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని లాస్ట్ లేయర్ మీద క్లిక్ చేసా. ఈ మూడు సెలెక్ట్ అయినాయి. సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్ ఇప్పుడు ప్లే చేశారంటే మనం ఎలా తీసుకున్నామో అలాగా
ప్లే అవుతాయి. చూడండి ఈ కార్టూన్ మొత్తం డ్రా చేయడానికి టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నా. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నా. ఇలాగా చూడండి ఇక్కడ వరకు కార్టూన్ క్యారెక్టర్ టెస్ట్ వరకు చూశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇలా కార్టూన్ క్యారెక్టర్లు కాకుండా నేను నెట్లోంచి కొన్ని ఇమేజ్లు డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్లతో నేను సెట్ చేసుకోవాలి అంటే ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. చూడండి ఇదంతా మనం డిలీట్ చేసి చేయాలన్నా చేయొచ్చు, లేదంటే మనం సపరేట్గా ఇది ప్లే అయిన తర్వాత మనం వేరే పేజీలోకి వెళ్ళి మనం చేసింది రన్ అయ్యేలాగా సెట్ చేయొచ్చు. డిలీట్ చేయాలంటే ఏం లేదు, మన కింద టైం లైన్ లో ఫస్ట్ ది సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మనం లాస్ట్ దాని మీద క్లిక్ చేసామంటే అన్ని సెలెక్ట్ అవుతాయి. కీబోర్డ్ లో డిలీట్ అన్నామంటే డిలీట్ అయిపోతాయి. ఇలా డిలీట్ అవ్వకూడదు, నేను ఇంకో సెకండ్ పేజీలోకి వెళ్ళిపోవాలి అంటే ఏం లేదు, సైడ్కి మూవ్ చేసేయండి. మనకి వైట్ బోర్డ్ చాలా ఉంది, ఇదంతా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను మన పీసీలో ఉన్న క్యారెక్టర్లు యూస్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కింద మనకి ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఫార్మాట్లు కనబడుతున్నాయి, ఎస్వీజీ, గిఫ్, పిఎన్జీ, జేపీజీ, జిప్. చూడండి దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ చిరంజీవి ఇమేజ్ ఉంది, ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మీకు ఫోటోషాప్ ఐడియా ఉంటే మనం పిఎన్జీ ఫైల్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా క్యారెక్టర్ ఒకటే వచ్చుద్ది కదా. లేదంటే నెట్ లో పిఎన్జీ ఫైల్ దొరికితే అవి డౌన్లోడ్ చేసి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేనైతే జేపీజీ ఫైల్ ఇంపోర్ట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ చిరంజీవి ఇమేజ్ వచ్చింది కదా, రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. చూడండి కొంచెం సైజ్ పెరగాలి, పొజిషన్ ఇక్కడ. చూడండి నేను ఇక్కడ సెట్ కెమెరా మీద క్లిక్ చేయట్లా, నేను ఒకేసారి నాకు కావాల్సిందంతా క్రియేట్ చేసుకొని అన్నిటికీ కలిపి క్లిక్ చేస్తాను. ఫస్ట్ మనం ఇమేజ్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ నాకు టెస్ట్ రావాలి. వాట్ వాజ్ ద చిరంజీవి 150 మూవీ. చూడండి టెస్ట్ ఇక్కడ వచ్చింది, టెస్ట్ని పైకి డ్రాగ్ చేసుకొని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ టెస్ట్ తీసుకుంటున్నా, ఇక్కడ ఆన్సర్. చూడండి ఇక్కడ నాకు ఇమేజ్ ఎక్కువ అయిపోయింది, ఆన్సర్ ఇవ్వడానికి స్పేస్ లేదు అంటే ఎడిట్ చేసుకోండి. చూడండి సైజ్ తగ్గించుకున్నా, కొంచెం పైకి ఆన్సర్ అనేది కొంచెం పైకి మూవ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ మీరు ఇలా డైరెక్ట్గా టైప్ అయినా చేయొచ్చు, లేదంటే నోట్ ప్యాడ్లో ఒకవేళ మీకు కావాల్సిన టెస్ట్ ఉంటే అది కాపీ పేస్ట్ అయినా చేయొచ్చు. ఖైదీ నెంబర్ 150 రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. చూడండి ఈ టెస్ట్ వచ్చేటప్పుడు కింద ఉండాలి. చూడండి ఇప్పుడు మీరు ఈ ఖైదీ నెంబర్ 150 టెస్ట్ కలర్ మార్చాలనుకోండి, మనకి ఈ ఖైదీ నెంబర్ 150కి సపరేట్ బాక్స్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎలిమెంట్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. దీని మీద క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లో ఇక్కడ మీకు కావాల్సిన కలర్ సెట్ చేసుకోవచ్చు. చూడండి దాని వరకు కలర్ చేంజ్ అయింది. చూడండి నాకు ఇదంతా కొంచెం పైకి మూవ్ అవ్వాలి. వైట్ బోర్డ్ ఇలా సెట్ చేసుకున్నా, చూడండి సైజ్ పెరగాలి, ఇలా సైజ్ సెట్ చేసుకున్నా. చూడండి ఇప్పుడు ఇవన్నిటికి కలిపి ఒకేసారి పొజిషన్ సెట్ చేస్తున్నా. చూడండి ఇవన్నిటికీ కలిపి అన్నానని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలిపి సెట్ కెమెరా అంటే సెట్ అవ్వదండి. మనకి ఏ పేజీకి ఆ పేజ్ సపరేట్, మనకి అటు సైడ్ ఉన్నది వేరు, ఇటు సైడ్ ఉన్నది వేరు. దీని వరకు సెట్ చేసుకోవాలి అంటే మనం కరెక్ట్ సెట్ చేసుకొని, చూడండి చిరంజీవి ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి దీని వరకు సెట్ చేస్తున్నా. ఫస్ట్ క్లిక్ చేశాను, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి లాస్ట్ ది క్లిక్ చేసా, మనకు కావాల్సిన 4 సెలెక్ట్ అయినాయి. సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చూడాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే మనం స్టార్టింగ్ ఫస్ట్ మన క్యారెక్టర్ తీసుకున్నది, నెక్స్ట్ మన మ్యాటర్ రాసింది, నెక్స్ట్ స్మైల్ వచ్చింది, నెక్స్ట్ పేజ్ మూవ్ అవుద్ది. చూడండి నెక్స్ట్ చిరంజీవి ఇమేజ్, నెక్స్ట్ మనం అడిగిన క్వశ్చన్, నెక్స్ట్ ఆన్సర్ అని వచ్చుద్ది, తర్వాత మూవీ నేమ్. చూడండి మనం ఇక్కడ ఇమేజ్ గురించి చూసాం, టెస్ట్ గురించి చూసాం, అలాగే ఇక్కడ చార్ట్స్ ఉంటాయి. ఈ చార్ట్స్ మనకి పెద్దగా యూజ్ ఉండవు, నేనైతే యూజ్ చేయను కూడా, కాబట్టి లైట్ తీసుకుంటున్నా. మీకు ఏమైనా కావాలి అంటే ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి, చాలా ఈజీగానే ఉంటాయి. చూడండి ఇక్కడ నాకు ఇమేజ్ ఎలా వస్తుంది, నాకు రబ్ చేసినట్టుగా వస్తుంది. చూడండి ఒకసారి ఫోటో సెలెక్ట్ చేసి మనం స్టార్టింగ్ నుంచి కాకుండా ప్రెజెంట్ దీని వరకు ప్లే చేస్తున్నా. నాకు ఇలా రబ్ చేసినట్టు కాకుండా ఒక హ్యాండ్ తీసుకొచ్చి ఆ ఫోటో అక్కడ సెట్ చేసినట్టుగా కావాలి అన్నా మనం చేసుకోవచ్చు.
చూడండి స్టాప్ మీద క్లిక్ చేసి బ్యాక్ వస్తున్నా. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫోటోషాప్ ఐడియా ఉంటే మనకి ఫోటోషాప్ లో లేయర్స్ ఉంటాయి కదా, మీరు ఏ లేయర్ మోడిఫై చేద్దాం అనుకున్నారో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ అదే మెథడ్. నేను ఈ ఇమేజ్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇందులోనే ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి ఎలిమెంట్ ప్రాపర్టీస్ అని ఉన్నాయి కదా, ఇదంతా మనకి ఇమేజ్ కి సంబంధించిన ప్రాపర్టీస్. చూడండి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ అన్నిటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మనకి డ్రాయింగ్ ఆప్షన్స్. చూడండి ఇక్కడ మనకి డ్రా అవుతుంది కదా, డ్రా అవ్వకూడదు, నాకు మూవ్ అవుతున్నట్టు కావాలి అంటే ఇక్కడ మూవ్ ఇన్ ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని మీకు ఎటు సైడ్ నుంచి మూవ్ అవ్వాలి, రైట్ సైడ్ నుంచా లేకపోతే పైన రైట్ సైడ్ కార్నర్ నుంచా, ఇలా మనం ఎటు సైడ్ నుంచి మూవ్ అవ్వాలి అన్నది కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి నాకు ఇటు నుంచి మూవ్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేసా. చూడండి నెక్స్ట్ ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ప్లే చేశారంటే నాకు ఈ ఇమేజ్ వరకే ప్లే అవ్వాలి, సెలెక్ట్ చేసుకొని ప్లే. చూసారు కదా, ఇలా హ్యాండ్తో మూవ్ అయిన తర్వాత మనకి టెస్ట్ వచ్చింది. చూడండి నాకు మూవ్ కూడా కాకుండా ఇంకో ఆప్షన్ కావాలి అంటే చూడండి మళ్ళీ ఎలిమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈసారి వచ్చేటప్పటికి ఫేడ్ ఇన్, మనకి 0 ఒపాసిటీ నుంచి 100కి వచ్చినట్టుగా. చూడండి ప్రివ్యూ ఎక్కడైనా చూడొచ్చు, ఇక్కడ మనకి ప్రివ్యూ కనబడుద్ది. చూసారు కదా, ఇలా మన 0 ఒపాసిటీ నుంచి 100కి వచ్చినట్టుగా. చూడండి ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మార్ప్, దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. మనకి సెకండ్ ఆప్షన్ మూవ్ ఇన్ ఉంది కదా, ఇది మనం యూజ్ చేస్తే ఏమవుతుంది, హ్యాండ్ వచ్చి మనకి ఆ ఫోటో అక్కడ సెట్ చేసి వెళ్తుంది. నాకు హ్యాండ్ రాకూడదు, హ్యాండ్ ప్లేస్లో వేరేది కావాలి అంటే ఈ ఆప్షన్స్ అన్నీ మనకి లాస్ట్లో ఉంటాయండి. ఇక్కడ డ్రాయింగ్ హ్యాండ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు ఒకవేళ హ్యాండ్ వద్దు అంటే నో హ్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. రైట్ సింబల్ మీద క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ డ్రాయింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇప్పుడు ప్లే చేసామంటే హ్యాండ్ లేకుండా మనకు ఓన్లీ ఫోటో ఒకటే మూవ్ అవుద్ది. చూడండి మనం మూవీని దగ్గర హ్యాండ్ లేకుండా అయితే ఇక్కడ మనం హ్యాండ్ తీస్తాం కదా, అలాగే మనం మామూలుగా టెస్ట్ రాయాలి అంటే ఈ హ్యాండ్ యూజ్ చేస్తున్నాం. ఇలా కాకుండా నాకు వేరే హ్యాండ్ కానీ జిప్ కానీ కావాలి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. చూడండి దాని గురించి కూడా చెప్తా. చూడండి ఇక్కడ మనకి టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఎలిమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్తాం. డ్రాయింగ్ హ్యాండ్ ప్లేస్లో మీకు కావాల్సిన జిప్ అనేది సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేసి కింద రైట్ సింబల్ మీద క్లిక్ చేసి ప్లే చేశారంటే చూడండి మనం ఓన్లీ ఆ టెస్ట్ ఒక్కదానికే ఇచ్చాం కాబట్టి ఆ టెస్ట్ ఒక్కదానికే ప్లే అవుతుంది. ఇక మిగతా అన్నిటికీ నార్మలే. చూడండి పెన్ రన్ అవుద్ది, అలాగే పెన్ రన్ అవుతుంది. ఇక మిగతా వాటికి కూడా చేంజ్ అయిపోవాలి అంటే మనకి ఫస్టే మనకి ఏది కావాలి అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇప్పుడు కూడా నాకు మారాలి అంటే ప్రతి టెస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్లోకి వెళ్ళి ఇక్కడ డ్రాయింగ్ హ్యాండ్లో కావాల్సిన జిప్ సెలెక్ట్ చేసుకొని చూడండి దీనికి మారుస్తున్నా, వేరే జిప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సింబల్ మీద ఓకే చేసి ఇక్కడ మళ్ళీ ఓకే చేసామంటే దీనికి ఒక జిప్ ప్లే అవుద్ది, దీనికి వేరే జిప్ ప్లే అవుద్ది. చూసారు కదా, చూడండి ప్రతి దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ గురించి కూడా టచ్ చేద్దాం. చూడండి సపోజ్ నేను ఎమోజీ తీసుకున్నా కదా, దీనికి అప్లై చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఎలిమెంట్ ప్రాపర్టీస్ అని ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయగానే పైన మనకి 4 ఆప్షన్స్ కనబడతాయి. సెలెక్ట్ ఇమేజ్ మనం ఆల్రెడీ చూసిందే. మనకి ఎమోజీస్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఎమోజీస్ తీసుకుంటాం, లేదంటే ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రాఫిక్ ఫిల్టర్స్. చూడండి ఈ ఆప్షన్ మనకి పెద్దగా అయితే యూజ్ ఉండదు, నేను కూడా యూజ్ చేయను, ఇక్కడ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. చూడండి ఈ ఎమోజీకి మీరు ఒకవేళ బ్రైట్నెస్ పెంచాలనుకోండి, అది ఎమోజీ అవని లేకపోతే టెక్స్ట్ అవని లేకపోతే ఒక ఇమేజ్ అవని దేనికైనా ఈ ప్రాపర్టీస్ అన్నీ వస్తే ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉన్న ఎమోజీని బ్లర్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి బ్లర్ చేసుకోవచ్చు. చూసారు కదా మనకి బ్లర్ అయిపోతుంది. నార్మల్గా పెట్టేస్తున్నా 1. అలాగే గ్లో పెంచాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసారంటే గ్లో పెరుగుద్ది. ఆ గ్లో కలర్ మార్చాలి అన్నా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. రెడ్ ఇచ్చాను, మనకి గ్లో అయ్యేది రెడ్ కలర్లో గ్లో అవుద్ది. చూడండి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే బోర్డర్ చూడండి, మీకు రెడ్ కలర్లో బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే బ్రైట్నెస్ పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా చూడండి ఇది మనకి ఒక ఇమేజ్ మీద అయితే క్లియర్గా అర్థం అవుద్ది. మీరు తీసుకున్న ఇమేజ్ కొంచెం డార్క్గా ఉంటే ఇక్కడ మీరు బ్రైట్నెస్ పెంచుకోండి, బ్రైట్నెస్ ఎక్కువ అయితే బ్రైట్నెస్ తగ్గించుకోండి. అలాగే సాచురేషన్
మీరు తీసుకున్న ఫోటోకి కొంచెం కలర్లు అయ్యి తక్కువ ఉన్నాయి, కలరింగ్ పెంచాలి అంటే ఈ సాచురేషన్ పెంచారంటే మీకు కలర్ అనేది పెరుగుద్ది. నెక్స్ట్ అలాగే కాంట్రాస్ట్, ఈ కాంట్రాస్ట్ కూడా అంతే, మీరు పెంచాలంటే పెంచచ్చు, తగ్గించాలంటే తగ్గించవచ్చు. ఇవే కాకుండా కింద ఇంకా ఆప్షన్స్ ఉంటాయండి. డ్రాప్ షాడో, ఇన్నర్ షాడో, బెవెల్. డ్రాప్ షాడో దగ్గర మార్క్ పెట్టారంటే ఇంకా ఆప్షన్స్ వస్తాయి. చూడండి, డ్రాప్ షాడో మనకి ఎటు సైడ్ నుంచి పడాలి, ఈ యాంగిల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డ్రాప్ షాడో ఎంత పడాలి, చూడండి ఇక్కడ పెంచారు అనుకోండి, మీకు డ్రాప్ షాడో మనకి బ్యాక్ ఉన్న స్క్రీన్ కి ఎమోజీ కొంచెం ఫ్రంట్ కి వచ్చిన ఎఫెక్ట్. చూడండి, ఆఫ్ సెట్ పెంచుకున్నారంటే ఎమోజీ కొంచెం ఫ్రంట్ కి వచ్చినట్టుగా. అలాగే ఇక్కడ ఒపాసిటీ, ఆ వచ్చిన ఎఫెక్ట్ మీకు ఎంతలో కనబడాలి. ఈ ఒపాసిటీ పెంచారనుకోండి మీకు డెప్త్ గా కనబడుద్ది, తగ్గించారనుకోండి మనకి డెప్త్ అనేది తగ్గుద్ది. అలాగే మనం డ్రాప్ షాడో అప్లై చేసింది మనకి బ్లర్ గా కనబడాలి అంటే డిఫాల్ట్ గా 4 ఉంది, మీరు ఇంకా పెంచారంటే బ్లర్ అవుద్ది, తగ్గించారంటే కొంచెం షార్ప్ గా కనబడుద్ది. ఇన్నర్ షాడో వచ్చేటప్పటికి మనం తీసుకున్న క్యారెక్టర్ కి లోపల సైడ్ ఈ బోర్డర్ ని ఆనుకొని మనకి లోపలికి అప్లై అవుద్ది. నెక్స్ట్ అలాగే బెవిల్. చూడండి, ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఫోటోషాప్ లో అయితే యూజ్ అవుతాయి, కానీ ఇక్కడైతే మనకి పెద్దగా యూజ్ ఉండవు. లేదు నాకు ఈ ఆప్షన్స్ కూడా కావాలి అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, యాంగిల్, ఆఫ్ సెట్, ఒపాసిటీ, బ్లర్, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేంజ్ చేసి చూడండి. ఫస్ట్ చూసాం, సెకండ్ చూసాం, నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రాయింగ్ ఆప్షన్స్. డ్రాయింగ్ ఆప్షన్స్ లో మనకి డ్రా, మూవ్ ఇన్, ఫేడ్ ఇన్, మనకి మోర్పు కూడా చాలా రేర్ గా యూజ్ చేస్తాం, దీని గురించి లాస్ట్ లో చెప్తా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న క్యారెక్టర్ నాకు ఫ్లిప్ అవ్వాలనుకోండి, ఇక్కడ మనకి ఫ్లిప్ ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారంటే ఫ్లిప్ అవుద్ది. చూసారు కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ కలర్. నాకు ప్రెసెంట్ ఇక్కడ ఎమోజీ ఫుల్ కలర్ లో రన్ అవుతుంది కదా, అలా కాకుండా అవుట్ లైన్ ఉన్నారనుకోండి మీకు ఓన్లీ అవుట్ లైన్స్ వరకే, ఇప్పుడు మీరు ప్లే చేసిన అవుట్ లైన్ వరకే ప్లే అవుద్ది. చూడండి, అలాగే గ్రే స్కేల్, ఇక్కడ మనకి ఎమోజీ ఉంది కాబట్టి తెలియట్లా, అదే మీరు ఇమేజ్ తీసుకున్నారంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ కింద చేంజ్ అయిపోద్ది. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి షిల్ అవుట్, మొత్తం బ్లాక్ కలర్ లో, మీరు ఇంకో కలర్ చేంజ్ చేశారంటే ఆ కలర్ లో చేంజ్ అవుద్ది. నార్మల్ గా ఫుల్ కలర్ పెట్టేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్న ఎమోజీ గానీ ఇమేజ్ గానీ ఒపాసిటీ తగ్గించాలి అంటే కింద ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడ మీరు ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, అంటే లైట్ గా కనబడేలాగా. లేదు నాకు డార్క్ గానే కనబడాలి అంటే పెంచుకుంటారు. అదే మీరు జీరోలో పెట్టారనుకోండి అసలు ఈ ఇమేజే కనబడదు. చూడండి, అలాగే మీరు రొటేట్ చేయాలి అంటే ఇక్కడైనా రొటేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మైనస్ నొక్కారంటే ఇటు రొటేట్ అవుద్ది. చూసారు కదా, స్ట్రైట్ గా కొంచెం ఇటు సైడ్ రొటేట్ అయ్యేలాగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ యానిమేట్, పాజ్, ట్రాన్సిషన్, ఈ నేమ్స్ మీకు ఉన్నట్టు ఉంది కదా, ఈ నేమ్స్ వచ్చేటప్పటికి నేను స్టార్టింగ్ లో సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అక్కడున్న ఆప్షన్స్ ఇక్కడ హైలైట్ అవుతాయండి. అక్కడ ఏంటంటే మీరు ముందే సెట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి యానిమేషన్ ఎంత ఉంది, 3 సెకండ్స్ ఉంది, మీరు అక్కడ 2 సెకండ్స్ సెట్ చేసుకున్నారనుకోండి ఇక్కడ డిఫాల్ట్ 2 కనబడుద్ది. అలాగే ఇక్కడ 0.5 సెకండ్స్ ఉంది కదా, అక్కడ మీరు 0.1 సెకండ్ సెట్ చేశారనుకోండి ఆ 0.1 సెకండ్ అనేది ఇక్కడ హైలైట్ అవుద్ది. అలాగే ట్రాన్సాక్షన్ కూడా 0.5 పెడితే అదే 0.5 ఇక్కడ యాడ్ అవుద్ది. అసలు ఈ ఆప్షన్స్ ఏంటి అంటే ఇది మనం ప్లే చేస్తే ఇదంతా డ్రా అవడానికి మనకి 3 సెకండ్స్ పడుతుంది. నాకు ఇంత టైం అవసరం లేదు, కొంచెం స్పీడ్ గా డ్రా అవ్వాలి అంటే ఇక్కడ మనం స్పీడ్ తగ్గించుకుంటాం. చూడండి, ఇక్కడ నేను 2 ఇచ్చాను, ఇప్పుడు ప్లే చేసామంటే కొంచెం స్పీడ్గా, ఇంకా స్పీడ్గా కావాలి అంటే ఇంకా తగ్గించండి 0.5. చూసారు కదా, అసలు మనం డ్రా చేసినట్టే కనబడలా. ఇదంతా మనకి దేనికి అప్లై అవుద్ది, నేను సపరేట్గా ఈ ఎమోజీకి తీసుకున్నాను కాబట్టి ఈ ఎమోజీకే అప్లై అవుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ సింబల్ క్లిక్ చేసి ప్లే చేశానంటే ఫస్ట్ ఇది మనకి నార్మల్గానే ప్లే అవుద్దండి. చూడండి, ఫస్ట్ నుంచి ప్లే చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఇది మనకి చాలా టైం పడుతుంది, ఇది మనకి నార్మల్ గానే ప్లే అవుద్ది. మనం ఏది అప్లై చేసామో దానికే స్పీడ్ గా ప్లే అవుద్ది. చూడండి, దీనికి స్పీడ్ పెంచాలి, ఫస్ట్ దీనికి స్పీడ్ పెంచుతున్నా. చూడండి, ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి డ్రాయింగ్ ఆప్షన్స్ లో 30 సెకండ్స్ తీసుకుంటుంది. నాకు ఇంత టైం అయితే అవసరం లేదు, చాలా టైం పడుతుంది. ఇది నేను చేంజ్ చేసుకుంటున్నా, నాకు ఇది ఒక 15 సెకండ్స్ లోపు కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా, స్పీడ్ అయింది. ఇంకా స్పీడ్ కావాలి అంటే ఒక 7 సెకండ్స్ పెట్టారంటే ఇంకా స్పీడ్ అయిపోద్ది. చూడండి, 8 సెకండ్స్.
ఇప్పుడు ప్లే చేసామంటే స్పీడ్గా చూడండి, ఇక్కడ ప్రివ్యూ కనబడుద్ది కదా, ఇందులో చూడండి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పాజ్. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి క్యారెక్టర్ డ్రా చేయడానికి ఫస్ట్ ఒక 5 సెకండ్స్ తీసుకుంటుంది. నాకు ఇలా కాదు, నాకు 5 సెకండ్స్ కూడా తీసుకోకుండా నాకు స్టార్టింగ్ నుంచే డ్రా చేసేలా కావాలి అంటే ఇది 0లో పెట్టుకోండి. లేదంటే మనం 1 సెకండ్ అయినా అవ్వచ్చు. నేనైతే 0లో పెట్టి ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేసామంటే మనకి డైరెక్ట్గా క్యారెక్టర్ డ్రా చేస్తున్నట్టుగా బిగిన్ అయిపోద్ది. చూడండి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా. చూడండి మళ్ళీ ఎలిమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. యానిమేట్ చూసాం, పాజ్ చూసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్సిక్షన్. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ దాకా ఒక పేజ్, తర్వాత ఏమవుతుంది మనం ఇలా డ్రా అయ్యి సెకండ్ పేజీలోకి వెళ్తున్నాం. సెకండ్ పేజీలోకి వెళ్ళేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి ఫస్ట్ నుంచి ప్లే చేస్తున్నా. ఫస్ట్ క్యారెక్టర్ డ్రా, నెక్స్ట్ ఎమోజీ. చూడండి ఇలా వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఈ టైం కూడా వద్దు అనుకుంటే చూడండి ఈ ఎమోజీది సెలెక్ట్ చేసుకొని, ఈ ఎమోజీది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, మనకి ఫస్ట్ పేజీలో ఈ ఎమోజీ లాస్ట్ది. చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ పేజీకి వెళ్ళాలనుకోండి, మనం ఇలా సైడ్కి మూవ్ చేసి వెళ్ళకుండా చూడండి ఇక్కడ మనం క్లిక్ చేసిన ఫస్ట్ పేజీలోకి వెళ్తాం. చూడండి ఇక్కడ డబుల్ క్లిక్ చేసామంటే ఈ పేజీలోకి వస్తాం. దేని మీద పెట్టి డబుల్ క్లిక్ చేస్తామో అక్కడికి వెళ్తాం. సపోజ్ నేను ఆన్సర్ దగ్గరికి వెళ్ళాలి అంటే డబుల్ క్లిక్. చూసారు కదా. చూడండి ఎమోజీ దగ్గరికి వచ్చి ఇక్కడ నేను ఎలిమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ట్రాన్సాక్షన్ టైం 0లో పెడుతున్నా. నాకు అసలు గ్యాప్ ఉండకూడదు, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. దానికోసం 0లో పెట్టి రైట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ప్లే చేశారంటే మనకి ఇలాగ ఒక పేజీలోంచి ఇంకో పేజీకి వెళ్తున్న ఎఫెక్ట్ కనబడదు. చూడండి నాకు ఆ ఎఫెక్ట్ కావాలి, దానికోసం ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం ఈ ట్రాన్సాక్షన్ బాగా స్లో పెడుతున్నా. ఇప్పుడు మీకు స్లోగా వెళ్ళిన ఎఫెక్ట్ కనబడుద్ది. చూడండి 5 ఇచ్చాను. ఇప్పుడు ప్లే చేసామంటే చూడండి ఎమోజీ సెలెక్ట్ చేసుకొని చూసారు కదా చాలా స్లోగా వెళ్తుంది. ఇదంతా మనకి ట్రాన్సాక్షన్లో ఆప్షన్లో సెట్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి మళ్ళీ ఎలిమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్తున్నా. ఇది కూడా నాకు డిఫాల్ట్గా 1 ఉండాలి, అది సెట్ చేస్తా. చూడండి ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసాం కదా. మనం ఆల్రెడీ సెలెక్ట్ ఇమేజ్ గురించి చూసాం, గ్రాఫిక్ ఫిల్టర్స్ గురించి చూసాం, డ్రాయింగ్ ఆప్షన్స్ గురించి చూసాం, ఇంకా డ్రాయింగ్ హ్యాండ్. ఈ డ్రాయింగ్ హ్యాండ్ ఏంటంటే మీకు కావాల్సిన చోట ఏ హ్యాండ్ కావాలి అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక నేను ఆల్రెడీ చెప్పా కదా, నాకు ఫస్ట్ నుంచి ఈ హ్యాండే రన్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ నుంచి ఈ హ్యాండ్ రన్ అవుద్ది. లేదు మనం మధ్యలో చేంజ్ చేయాలి అంటే ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది కూడా చెప్పా కదా. అసలు నేను టెస్ట్ రాస్తున్నప్పుడు హ్యాండ్ కానీ జిప్ కానీ ఏది రాకూడదు అంటే నో హ్యాండ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నారంటే అసలు మనకి ఏమీ డ్రా చేయకుండా ఓన్లీ దానికదే డ్రా అవుతున్న ఫీలింగ్ వచ్చింది. చూసారు కదా, దానికదే డ్రా అవుతుంది. చూడండి ఇందులో మనం ఎలిమెంట్ ప్రాపర్టీస్ గురించి చూసాం. ఇందులో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి వ్యూ ఎలిమెంట్ కెమెరా పొజిషన్. ఇది మనకి పెద్దగా యూజ్ ఉండదు, నేనైతే యూజ్ కూడా చేయను. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాక్ ఎలిమెంట్. మీరు ఇలా ఒక క్యారెక్టర్ తీసుకున్నారు, తర్వాత టెస్ట్ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ మూవ్ అవుద్ది అన్న భయం ఉంటే ఇక్కడ లాక్ వేసుకోండి. అయినా మనకు లాక్ వేసుకునే పనే ఉందండి, నేను ఆల్రెడీ చెప్పా కదా. ఇలా క్యారెక్టర్ మూవ్ అయింది అనుకోండి, ఇలాగ మీకు ఏ పొజిషన్ లో కావాలో ఆ పొజిషన్ లో సెట్ చేసుకుంటారు. చూడండి అన్ని కలిపి ఒకేసారి ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకు. ఈ బోర్డులో మనకి ఏమున్నాయి, ఈ 3 ఉన్నాయి. ఈ 3 సెలెక్ట్ చేసి సెట్ కెమెరా అంటారు, సెట్ అయిపోద్ది. దీనికి లాక్తో కూడా పని లేదు. లేదు ఈ లాక్ గురించి కూడా తెలియాలి అంటే ఇలా లాక్ వేసుకున్నారు అనుకోండి, దీన్ని మనం ఎడిట్ చేయడానికి కుదరదు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద మనకి హైడ్ ఎలిమెంట్. మీరు టెంపరీగా ఇది కనబడకూడదు అంటే ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేశారంటే హైడ్ అవుద్ది. మళ్ళీ నాకు నార్మల్గా కనబడాలి అంటే అదే ఐ సింబల్ మీద క్లిక్ చేశారంటే కనబడుద్ది. చూడండి ఈ ఎలిమెంట్ ప్రాపర్టీస్ గురించి ఆల్రెడీ చెప్పా కదా. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి టచ్ చేసాం. ఇక మధ్యలో ఉన్నది ఇది నాకు వద్దు అంటే డిలీట్ ఎలిమెంట్ అని రైట్ సింబల్ మీద క్లిక్ చేశారంటే డిలీట్ అయిపోద్ది. ఇవి ఉన్నది మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనకు నచ్చినట్టుగా ఇలా సైజ్ పెంచుకొని ఈ రెండింటిని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి 2 సెలెక్ట్ చేసుకొని సెట్ కెమెరా ఇప్పుడు ప్లే చేసామంటే ఈ 2. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నాకు ఏమవుతుంది, ఫస్ట్ టెస్ట్ వస్తుంది, తర్వాత క్యారెక్టర్ వస్తుంది. నాకు ఇలా కాదు, నాకు ఫస్ట్ క్యారెక్టర్ రావాలి, నెక్స్ట్ టెస్ట్ రావాలి.
అంటే మనం ఇప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చండి. ఈ క్యారెక్టర్ని ఇటు డ్రా చేసి వదిలేయండి. మనకి ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మీరు ప్లే చేశారంటే ఫస్ట్ క్యారెక్టర్ ప్లే అవుద్ది, నెక్స్ట్ టెస్ట్ ప్లే అవుద్ది. చూడండి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఉంది కదా, ఇందులో చూసుకుంటే చూడండి డబుల్ క్లిక్ చేసా మనం ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తాం. మనకి ఏమవుతుంది, ఫస్ట్ చిరంజీవి ఇమేజ్ ప్లే అవుతుంది. మనం ప్లే చేసామంటే చూడండి ఇక్కడ నుంచి ప్లే అవ్వాలి కాబట్టి కరెంట్ ఎలిమెంట్ మనకి చిరంజీవిది ప్లే అవుతుంది. నాకు అలా కాదు, ఫస్ట్ టెస్ట్ వచ్చేవాలి. చూడండి ఈ టెస్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నాకు ఆన్సర్ రావాలి, ఈ ఆన్సర్ను కూడా ఇటు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఈ రెండు వచ్చిన తర్వాత నాకు ఖైదీ నెంబర్ 150 రావాలి, లాస్ట్ చిరంజీవి ఇమేజ్ రావాలి. ఇలా వచ్చేలా సెట్ చేసుకున్నా. ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా, ఫస్ట్ టెస్ట్, నెక్స్ట్ ఆన్సర్, నెక్స్ట్ మళ్ళీ ఆన్సర్కి ఆన్సర్, నెక్స్ట్ ఇమేజ్. చూసారు కదా, బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి ఈ సాఫ్ట్వేర్ అయితే డెడ్ ఈజీగా ఉంటుంది. మీకు ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బందిగా ఉన్నా థర్డ్ డే నుంచి అలవాటు అయిపోద్ది. చూడండి మనకు ప్రతి దానికి సపరేట్ ప్రాపర్టీస్ ఉంది. ఈ చిరంజీవిది మనకి ఎంతసేపు ప్లే అవుతుంది, 35 seconds ప్లే అవుతుంది. దీన్ని మనం ఒకవేళ టైం తగ్గియాలంటే ఏం చేస్తాం, ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ యానిమేట్ అయ్యేది స్పీడ్ తగ్గించుకుంటాం. ఇక్కడ తగ్గియడం మనకు ఆటోమేటిక్గా టైం తగ్గుద్ది, యానిమేట్ అయ్యేది స్పీడ్గా అవుద్ది. చూడండి ఒక 2 seconds ఇచ్చాను, ఇప్పుడు ప్లే చేసామంటే దీని వరకు స్పీడ్గా ప్లే అవుద్ది. అండ్ వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయినట్టుగా స్పీడ్గా ప్లే అవుద్ది. ప్రీవియస్ క్లాస్లో ఆల్మోస్ట్ ఈ సాఫ్ట్వేర్ మొత్తం కవర్ చేశాను. పైన కొన్ని ఆప్షన్స్ మిగిలినాయి. ఈ ఆప్షన్స్తో పాటు మోర్ ఆప్షన్ కూడా మిగిలింది, దాని గురించి కూడా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి స్క్రైబ్ మ్యూజిక్. ఇందులో మనకి డిఫాల్ట్గా మ్యూజిక్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసిన దానికి మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. చూడండి ఇదంతా మనం మ్యూజిక్తో ప్లే అయ్యేలాగా సెట్ చేయొచ్చు. మ్యూజిక్లోకి వెళ్తున్నా. నా పీసీ స్లోగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న మ్యూజిక్ ఫైల్స్ అన్ని హైలైట్ అవ్వాలా, మీకైతే హైలైట్ అవుతాయి. ఇక్కడ చాలా మ్యూజిక్స్ ఉంటాయి, ఇవన్నీ యూజ్ చేయండి. ఇందులో ఉన్న మ్యూజిక్సే కాదు, మన పీసీలో ఉన్న మనం యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఇంపోర్ట్ MP3, ఇది మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నాకు కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయి, ఇవన్నీ MP3 ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. చూడండి మనకి సాంగ్ ఇంపోర్ట్ అయింది. ఇక్కడ మీరు వాల్యూమ్ తగ్గించాలి అన్నా, లేదంటే సాంగ్ డిలీట్ చేయాలి అన్నా, లేదంటే సాంగ్ ఒకసారి ప్లే చేసుకోవాలి అన్నా ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. అలాగే ఈ సాంగ్ కంటిన్యూగా ప్లే అవ్వాలి అంటే ఇక్కడ లూప్ ట్రాక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే మ్యూజిక్తో పాటు ప్లే అవుద్ది. చూసారు కదా, నాకు ఈ మ్యూజిక్ నచ్చలేదు, ఇది డిలీట్ చేసేద్దాం అంటే మళ్ళీ స్క్రైబ్ మ్యూజిక్ లోకి వెళ్ళాలి. స్క్రైబ్ మ్యూజిక్ లో ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే మనకు ఆ సాంగ్ అనేది రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ మీరు ఫ్రెష్ గా ఇంకో సాంగ్ యాడ్ చేసుకోవాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి వాయిస్ ఓవర్, మన ఓన్ వాయిస్ యాడ్ చేయొచ్చు. చూడండి నేను ఈ వీడియో ప్లే చేస్తే నాకు కొంచెం స్లోగా ప్లే అవుతుంది. ఫస్ట్ నేను స్పీడ్ చేసుకున్న తర్వాత ఈ వాయిస్ ఓవర్ అనేది యూస్ చేస్తా. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెస్ట్ నాకు స్పీడ్గా ప్లే అవ్వాలి. యానిమేట్ 7.5 ఉంది కదా, నేను తగ్గించుకుంటున్నాను, ఒక 4 ఇచ్చా. నెక్స్ట్ అలాగే ఆన్సర్ అన్న దానికి కూడా తగ్గిస్తున్నా 1. నెక్స్ట్ అలాగే దీనికి కూడా స్పీడ్ తగ్గించుకోండి 2. నెక్స్ట్ దీనికి కూడా ఒక 1 ఇచ్చా. మన వాయిస్ ఓవర్ యాడ్ చేద్దాం. ఈ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేశారంటే మనకి రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. రికార్డ్ ద్వారా అయినా రికార్డ్ చేయొచ్చు, లేదు నేను ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్లో మాట్లాడాను, అది ఒక MP3 ఫైల్లో ఉంది అంటే దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా, నేనైతే హెడ్ ఫోన్స్ విత్ మిక్ ఉన్నది యూజ్ చేస్తున్నా, నేను మాట్లాడిందల్లా రికార్డ్ అవుద్ది. చూడండి రికార్డ్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మనకి కౌంట్ అవుతుంది. వాట్ వాజ్ ద చిరంజీవి 150th మూవీ? ఆన్సర్ ఖైదీ నెంబర్ 150. చూసారు కదా, మనం అనుకున్నది అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి రైట్ సింబల్ ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ మనకి ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. వాట్ వాజ్ ద చిరంజీవి 150th మూవీ? ఆన్సర్ ఖైదీ నెంబర్ 150. చూసారు కదా, మీరు ఒకవేళ వాల్యూమ్ ఎక్కువైంది, వాల్యూమ్ తగ్గించాలి అన్నా ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇక్కడ తగ్గించుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేశారంటే మనకి ఇది అప్లై అయిపోద్ది. వాట్ వాజ్ ద చిరంజీవి. చూసారు కదా, ఇది ఒకవేళ వద్దు అంటే మళ్ళీ వాయిస్ ఓవర్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. దాని పక్కనే డిఫాల్ట్ స్క్రైబ్ హ్యాండ్ అని ఉంది, దీని గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ 2 ప్లే బటన్స్ ఉన్నాయి, దీని గురించి కూడా చెప్పాను. ఇంకా ఫైనల్గా మన వీడియో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. చూడండి, దీని గురించి లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు మనం మోర్ప్ ఆప్షన్ గురించి చూద్దాం. చూడండి, ఇదంతా సైడ్కి మూవ్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ గురించి చూద్దాం. ఈ మోర్ప్ ఆప్షన్ యూజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న ఇమేజ్లోకి వెళ్ళి చూడండి, యారోస్ యూజ్ చేసిన యారోస్లో చూడండి, ఇక్కడ మనకి 3D యారో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, దీని సైజ్ కూడా తగ్గాలి. ఇది ఒకసారి ప్లే చేస్తున్నా. చూడండి, బాగా స్లోగా ప్లే అవుతుంది. నాకు ఇంత స్లో అయితే అవసరం లేదు, ఫస్ట్ స్పీడ్ చేస్తున్నా. చూడండి, ఒక 3 ఇచ్చాను, రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. చూసారు కదా, మన స్పీడ్గా ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని నేను కాపీ తీసుకుంటున్నా. మనకి కాపీ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది కాపీ. నెక్స్ట్ నాకు ఇది పేస్ట్ అవ్వాలి, పక్కనే పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, పేస్ట్. చూసారు కదా, మీరు టైమ్ లైన్లో అబ్జర్వ్ చేశారంటే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. మనం తీసుకున్నది డూప్లికేట్ వచ్చింది. డూప్లికేట్ని రొటేట్ చేయండి. నెక్స్ట్ ఈ రొటేట్ చేసిన దాంట్లో మనకి ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎలిమెంట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ మోర్ప్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ మోర్ప్ ఏంటంటే మనం యూజ్ చేసినవన్నీ కనబడతాయి. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, అలాగే మనం ఫస్ట్ ఒక యారో తీసుకున్నాం కదా, ఆ యారో నాకు ఈ యారోతో అవ్వాలి. యారో సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్లే చేసామంటే చూసారు కదా, ఇలాగ మీరు క్రియేటివిటీ యూజ్ చేసి చిన్న చిన్న బేసిక్ యానిమేషన్లు చేసుకోవచ్చు. చూడండి, నేనైతే యారో యూజ్ చేశాను. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. చూడండి, ఈ బిల్డింగ్ ఇలా పడిపోతున్నట్టుగా ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ మోర్ప్లోనే ఇంకో మెథడ్ గురించి కూడా చెప్తా అన్నా కదా, ఇదైతే యానిమేషన్ కాకుండా మనకు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్లోకి ఎలా మారాలి అన్న దాని గురించి చూద్దాం. చూడండి, ఈ 2 డిలీట్ చేస్తున్నా. ఇమేజెస్లోకి వెళ్ళి చూడండి, ఈ క్యారెక్టర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇమేజెస్లోకి వెళ్ళి పీపుల్లో సేమ్ అలాగే నించున్న క్యారెక్టర్ ఇంకోటి తీసుకుంటున్నా. చూడండి, మనం అక్కడే మారేలాగైనా సెట్ చేయొచ్చు, లేదంటే కొంచెం డిస్టెన్స్ ఇవ్వాలి అన్న డిస్టెన్స్ ఇవ్వచ్చు. మీకు అర్థం అవడం కోసం నేను డిస్టెన్స్ ఇస్తున్నాను. అసలు మామూలుగా అయితే ఇక్కడే పెట్టి చేయాలి. చూడండి, కొంచెం డిస్టెన్స్ ఇచ్చి ఫస్ట్ నాకు ఇది స్పీడ్గా ప్లే అవ్వాలి. ఎలిమెంట్ ప్రాపర్టీస్లో ఇక్కడ మనకి 30 ఉంది, ఇంత అవసరం లేదు, నాకు ఒక 5 సరిపోద్ది. రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ క్యారెక్టర్ స్పీడ్ కూడా తగ్గిస్తున్నా, 5. చూడండి, సెకండ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ ప్రాపర్టీస్లో డ్రా దగ్గర మోర్ప్. చూడండి, ఇక్కడ మనకి క్యారెక్టర్ కనబడుతుంది కదా, ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా. చూడండి, అదే నేను క్యారెక్టర్ మీద క్యారెక్టర్ పెడుతున్నా. చూడండి, 2 సెలెక్ట్ చేసుకొని సెట్ కెమెరా టు కరెంట్ పొజిషన్. ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా. చూడండి, ఇంకా మనకి ఫైనల్గా ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు దాకా మనం చేసింది ఒక వీడియో కింద మార్చి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇది చెప్పే ముందు ఇంకా కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. చూడండి, మీరు సగం వర్క్ చేశారు, ఇంకా సగం వర్క్ చెయ్యాలి, కానీ నాకు లంచ్ టైం అయింది. ఇప్పుడు ఇది చేసిందంతా ఎలా అంటే ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ ఉంటుందండి. ఈ సేవ్ మీద క్లిక్ చేసి మీరు ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. తర్వాత లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సేవ్ చేసిన ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అవుద్ది.
అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫిట్ టు స్క్రీన్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ యారో కీస్ ఉన్నాయి కదా, ఈ మనకి కీబోర్డ్ లో కూడా యారో కీస్ ఉంటాయండి. టాప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో. మనం ఇలా మూవ్ చేసుకుంటున్నాం కదా మౌస్ తో, ఇలా మూవ్ చేయకుండా మనం ఇక్కడ క్లిక్ చేసి కూడా మూవ్ చేయొచ్చు. చూడండి రైట్ యారో క్లిక్ చేసామంటే రైట్ కి మూవ్ అవుద్ది, లెఫ్ట్ యారో క్లిక్ చేసామంటే లెఫ్ట్ కి, డౌన్ యారో అంటే డౌన్ కి, అప్ యారో అంటే అప్ కి. చూడండి ఆల్మోస్ట్ ఈ సాఫ్ట్వేర్ ప్రతి ఆప్షన్ టచ్ చేశాను. ఇంకా ఫైనల్ గా ఇది ఒక వీడియో కింద ఎక్స్పోర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆర్ పబ్లిష్ స్క్రైబ్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనం డైరెక్ట్ గా యూట్యూబ్ లో పబ్లిష్ చేయొచ్చు, అలాగే వియామ్ లో షేర్ చేయొచ్చు, అలాగే పీపీటీ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు చేసిన దానికి ఒక లోగో యాడ్ చేసుకుందామన్నా ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఏమైనా లోగో ఉంటే ఆ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనం వీడియో కింద డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫార్మాట్స్ ఉంటాయి. చూడండి WMV, అలాగే మూవ్ ఫైల్ కింద, AVI కింద, మీరు ఒకేలా ఇమేజ్ సీక్వెన్స్ PNG ఫైల్ కింద కావాలి అన్న PNG ఫైల్ కింద వస్తాయి, అలాగే JPG. చూడండి నేనైతే ఇక్కడ క్విక్ టైమ్ మూవ్ అని ఉంది కదా, ఇది యూస్ చేస్తాను, ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ అలాగే మీకు వీడియో క్వాలిటీ ఎంత కావాలి, మీరు తగ్గించారంటే మన క్వాలిటీ తగ్గిపోద్ది, పెంచారంటే మనకి 1080 ఫుల్ HD కింద ఎక్స్పోర్ట్ అవుద్ది. అలాగే ఫ్రేమ్ రేట్ 25 ఉంటుంది, దీన్ని చేంజ్ చేయకండి, మీరు ఒకవేళ పెంచాలి అన్నా పెంచొచ్చు, నేనైతే చేంజ్ చేయట్లా. నెక్స్ట్ దీనికి ఒక నేమ్ ఇద్దాం అనుకున్నా మీరు నేమ్ అనేది టైప్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఈ ఫైల్ మీకు ఎక్కడ ఎక్స్పోర్ట్ అవ్వాలి అన్నది కూడా సెట్ చేసుకోవచ్చు. D డ్రైవా, E డ్రైవా, లేదంటే ఏమైనా ఫోల్డర్ ఉంటే ఫోల్డర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి రైట్ సింబల్ మీద క్లిక్ చేయగానే మన వీడియో రెండరింగ్ అయ్యి మనకు ఒక వీడియో కింద చేంజ్ అవుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫిల్మోరా ఇంకా చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా టీచింగ్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.